హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్నటువంటి అటెండర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే మీకు డైరెక్ట్గా సెలెక్షన్ చేసి ఒక జాబ్స్ అయితే ఇస్తున్నారు. 10th పాస్ అయితే సరిపోతుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటుగా ఏ విధంగా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. అలాగే మీరు ఏ జిల్లా నుంచి ఒక వీడియో చూస్తున్నారో డెఫినెట్గా మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే మీ జిల్లాకి సంబంధించి ఎటువంటి చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా అయితే అందిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో మనకి ఒక ఎనిమల్ హస్బెండరీ, అంటే మనము పశుసంవర్ధక శాఖ అని చెప్పేసి అంటాం కదా, ఒక ఎనిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. 10th పాస్ అయితే సరిపోతుంది. మీరు గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. మీరు ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ మాత్రం 10th పాస్ అయితే సరిపోతుంది. అంటే మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏజ్ లిమిట్ చూడండి, మీకు మినిమం ఏజ్ అనేది 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 42 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే మీకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా కల్పించడం అనేది జరుగుతుంది. అంటే మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళైతే 47 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ జాబ్స్కి సంబంధించి మీరు ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే ఎవ్రీ మంత్ కూడా మీకు 15,000 రూపీస్ అనేది పే చేస్తాము అని చెప్పేసి అఫీషియల్ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంతో పాటే మీకు పిఎఫ్ సదుపాయం కూడా ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి కూడా రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఏ విధంగా అప్లై చేయాలి అంటే, మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది కాదు, మనకి ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది చేయాలి. సో ఏ విధంగా అప్లై చేయాలి అని కూడా మీకు క్లియర్గా చెప్తాను. అయితే జాబ్స్కి సంబంధించి అప్లై చేయాలి అనుకున్నటువంటి క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి. ఓసీ అండ్ బీసీ వాళ్ళైతే 250 రూపీస్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు అనేది లేదనమాట. సో మీరు ఫీజు అనేది ఏ విధంగా పే చేయాలి అంటే, మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్, అంటే జాతీయ బ్యాంక్స్ ఉంటాయి కదా గవర్నమెంట్కి సంబంధించి, వాటిలోకి వెళ్ళేసి మీరు అక్కడ డీడీ అనేది తీయాలి. సో డీడీ అనేది ఎవరి పేరు మీద తీస్తారంటే, జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ విజయవాడ ఈ యొక్క పేరు మీద మీరు డీడీ అనేది తీసేసి, సో మా డీడీ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసి మనము అప్లికేషన్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది. సో మీరు అప్లికేషన్ అనేది పంపించేసేటప్పుడు సో మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసేసి మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 18th December అనమాట. సో మీకు ఇదే వీడియో ఎండింగ్లో మీకు క్లియర్గా చెప్తాను అప్లికేషన్ ప్రాసెస్ గురించి. కాబట్టి మీరు వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు ఏ విధంగా అప్లై చేయాలనేది తెలుస్తుంది. సో ప్రజెంట్ వీళ్ళు ల్యాబ్ అటెండర్కి సంబంధించి ఏదైతే ఒక ఎనిమల్ హస్బెండరీకి సంబంధించి పశు సంవర్ధక శాఖ ఉందో అందులో మనకి ప్రజెంట్ వీళ్ళు ల్యాబ్ అటెండర్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని రెడీగా ఉంచుకోవాలి అంటే, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్, అంటే బోనాఫైడ్స్ అనమాట. అలాగే 10th క్లాస్ మేము క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికేట్, నేటివిటీ అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్, అలాగే రేషన్ కార్డ్ లేదంటే ఆధార్కి సంబంధించి ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ కానీ కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఇవన్నీ కూడా మనము కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నమాట అప్లై చేయడానికి. అయితే మనకి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు ఈ ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకి అంటే, సెలక్షన్ వచ్చేసి మనకి పూర్తిగా మెరిట్ ఆధారంగానే ఎంపిక అనేది చేస్తారనమాట. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. మీ యొక్క 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. ఇంటర్వ్యూ కూడా ఉండకపోవచ్చు. ఎవరికైతే 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ అనేవి ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయితే సరిపోతుంది. అయితే ఒక ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే అసలు వర్క్ ఏముంటుంది అంటే, ల్యాబ్ అటెండెంట్ అంటే ఎక్కువగా మనకి
పశువుల వైద్యశాలల్లో లేదంటే యానిమల్ హస్బెండరీ ల్యాబ్లలో బేసిక్ అసిస్టెంట్స్గా మీరు పనిచేయాల్సి ఉంటుంది. అందులో మనకి శాంపుల్ హ్యాండ్లింగ్, అలాగే బేసిక్ క్లీనింగ్, సింపుల్ రికార్డ్స్ మెయింటైన్ చేయడము, డైలీ ఆపరేషన్స్కి హెల్ప్ చేయడము, ఇలాంటి డ్యూటీస్ అన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకి సింపుల్గా చెప్పాలంటే ఇది మనకి ఎంట్రీ లెవెల్ జాబ్ అని చెప్పుకోవచ్చు. కానీ మనకి ఇది గవర్నమెంట్ వ్యవస్థలో మనకి జాబ్ కాబట్టి తర్వాత కూడా మీకు మంచి స్కోప్ అనేది ఉంటుంది ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ వర్క్ ప్రెషర్ అనేది ఉండదు. సాధారణంగా మనకి మార్నింగ్ సెషన్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు పని చేస్తే సరిపోతుంది అనమాట. మనకి ఈవినింగ్ వరకు అయితే ఉండదు. జస్ట్ ఒక సెషన్ అనేది వర్క్ చేస్తే సరిపోతుంది. మంచిగా మీరు 15,000 రూపీస్ అనేది తీసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సో మీరు అన్ని డీటెయిల్స్ మీరు ఇక్కడ ఏవైతే చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా ప్రాపర్గా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటుగా అన్నీ కూడా అటాచ్ చేసేసి రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వర్క్ ప్రెషర్ అనేది తక్కువగా ఉంది. జీతం అనేది మంచి డీసెంట్ సాలరీ అనేది ఉంది. అండ్ మీకు గవర్నమెంట్ వ్యవహారంలోనే గవర్నమెంట్ శైలిలోనే మనకి హాలిడేస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి లోకల్లోనే మీరు చక్కగా జాబ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా సో డెఫినెట్గా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ప్రయత్నం చేయండి. మనకి అఫీషియల్ నోటిఫికేషన్ జాగ్రత్తగా వినండి, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. సో ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఉమ్మడి కృష్ణా జిల్లా ల్యాబ్ అటెండర్కి సంబంధించినటువంటి జాబ్ రిక్రూట్మెంట్ అనమాట. అయితే జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, మరి అప్లికేషన్ ఫామ్ ఎక్కడ దొరుకుతుందంటే అప్లికేషన్ ఫామ్ అంటూ ఏమీ లేదు. మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి బుక్ స్టాల్కి వెళ్ళి కానీ అక్కడ మీరు బయోడేటా ఫామ్ అనేది దొరుకుతుంది. బయోడేటా ఫామ్ తీసుకొని అందులో మీ డీటెయిల్స్ అనేవి రాసేసి దానికి మీరు మీ యొక్క ఎడ్యుకేషనల్ కాపీస్ ఉంటాయి కదా, నేను ఇంతకుముందు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ అన్ని అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ పెట్టేసేసి మనము 18th డిసెంబర్లోగా అప్లికేషన్స్ అనేవి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే పంపించాలి. స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు, లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఆఫీస్లో కూడా సబ్మిట్ చేయొచ్చు. ఏ అడ్రస్కి పంపించాలి అంటే సంయుక్త సంచాలకులు పశుసంవర్ధక శాఖ వారి కార్యాలయం, ముత్యాలంపాడు, గవర్నమెంట్ ప్రెస్, శివాలయం ఎదురుగా, విజయవాడ. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపించవచ్చు అనమాట. మీరు అప్లికేషన్ అనేది డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేస్తా అంటే సబ్మిట్ చేయండి, లేదు అంటే మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ అది పంపించవచ్చు అనమాట. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదైతే ఫీ ఇచ్చారో సో ఫీకి సంబంధించి SC ST ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చూడండి. ఇక్కడ మనకి ఏదైతే ఫీ ఇచ్చారో ఆ ఫీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలన్నమాట. సో మీరు అప్లై చేసేటప్పుడు కేర్ఫుల్గా అయితే అప్లై చేయండి, ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు. సో వాళ్ళే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. మీకు ఒక షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు కాల్ చేసి మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మని అయితే పిలుస్తారనమాట. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా సో వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, 9246602731. ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇంకా డీటెయిల్స్ కోసం మీరు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా ఆఫీస్ వెళ్ళి కూడా అడగచ్చు. సంయుక్త సంచాలకులు పశుసంవర్ధక శాఖ వారి కార్యాలయం, విజయవాడ, NTR జిల్లా, ఈ యొక్క డిస్టిక్కి సంబంధించినటువంటి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు డైరెక్ట్గా ఏమైనా డౌట్స్ను కూడా అక్కడికి వెళ్ళి ఆ ఆఫీసర్స్ని అడిగితే చెప్తారనమాట. సో ఇది మనకి ఈ యొక్క ఏపీ యానిమల్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖకి సంబంధించి జాబ్ డీటెయిల్స్ మీకు అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మీకు ఈ విధంగా ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి జాబ్ అప్డేట్స్ అని మన ఛానల్ ద్వారా అందిస్తాం కాబట్టి సో మీరు ఏ జిల్లా నుంచి ఈ జాబ్ అప్డేట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు అనేది డెఫినెట్గా లైక్ చేసి మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.